హలో! ఈ వీడియోలో మనం ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. అంటే ఇది నా స్టైల్‌లో. ఫస్ట్ అయితే ఆనియన్స్ అలా కట్ చేసుకొని, కరివేపాకు, జింజర్ పేస్ట్, ఒక మిర్చి తీసుకున్నాను. అవి కొంచెం బాగా డీప్ ఫ్రై చేసి, మరీ డీప్ ఫ్రై కాదు, నార్మల్‌గా కొంచెం ఫ్రై చేసి, జింజర్ పేస్ట్ యాడ్ చేయాలి. అది కూడా యాడ్ చేసిన తర్వాత అలా ఫ్రై చేసుకొని, నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. 3 ఎగ్స్‌ని ఒక బౌల్‌లో వేసుకొని, కలపక్కర్లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. అలా వేసేసుకొని అది కొంచెం సేపు అలానే ఉండనివ్వాలి. ఇప్పుడే కలిపేస్తే అదేమవుతుందంటే చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ అయిపోతుంది. అందుకని కొంచెం సేపు అలా ఉంచి అది కొంచెం బాయిల్ అయిన తర్వాత దాన్ని అప్పుడు కలుపుకొని కావాల్సినంత కారం వేసుకొని, దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం టర్మరిక్ యాడ్ చేసుకోవాలి. అది కూడా కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత కావాలంటే మసాలా పౌడర్స్ యాడ్ చేసుకోవచ్చు. చికెన్ మసాలా, గరం మసాలా ఏమన్నా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమి యాడ్ చేయట్లేదు స్పైసెస్. ఇదే కొంచెం స్పైస్ ఉంటుందని చెప్పి. ఇంకా అలా కొంచెం బాగా కలిపిన తర్వాత నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను దీనికోసం. అదంటే కొంచెం బాగుంటుంది అని చెప్పి అది తీసుకొని అది ఆల్రెడీ కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఫుల్గానే కుక్ చేశాను, 90% అలా ఏం కాకుండా ఫుల్గా రైస్ అంతా కుక్ చేసేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం కొంచెంగా రైస్ మనకి కావాల్సినంత, నేను ఓన్లీ 3 ఎగ్స్ వేసాను కాబట్టి దానికి కావాల్సినంత రైసే వేస్తున్నాను. మరి ఎక్కువ రైస్ వేసినా సరే కొంచెం ఏం కనిపించదు కదా, ఎగ్ కూడా ఎక్కువ ఉండదు కదా, అందుకని చెప్పి కావాల్సినంత రైస్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో దీని ఫైనల్ అవుట్పుట్ కూడా కొంచెం వీడియో పెట్టాను చూడండి, చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. చూడండి ఫైనల్గా ఎంత బాగుందో. ఇంతే, సింపుల్ ఫ్రైడ్ రైస్. ఎప్పుడైనా ఆకలేసినప్పుడు ఏం వంట చేసుకుంటాం అనిపించినప్పుడు ఇలా సింపుల్గా చేసుకుంటే అయిపోతుంది.